పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఉత్సాహభరితంగా స్పందించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆనందరావు మీడియా వేదికగా సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఏపీ అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చెందాలంటే మరో 30 ఏళ్లు ప్రస్థానం కూడా చంద్రబాబు ఉండాలన్నారు ఎమ్మెల్యే ఆనందరావు. ఈ మీడియా సమావేశంలో తెదేపా రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, తెలుగు మహిళా కోనసీమ జిల్లా అధ్యక్షురాలు పెచ్చేటి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి, తెదేపా సీనియర్ నేత నల్లా స్వామి తదితరులు ఉన్నారు. ఈ రోజు నాటికి మా ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు అయ్యింది. ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రారంభించి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాల వల్లే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుంది. చంద్రబాబు గారు మధ్యలో నుంచి వచ్చినటువంటి చెరపరాని గొప్ప గొప్ప పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజా జీవితంలో భాగమై ప్రజలను అభివృద్ధిలో ముందుకు నడిపించే కొన్ని గొప్ప పథకాలు, దీపం పథకం కానీ, డ్వాక్రా పథకం కానీ, లేదా ఎస్సీ ఎస్టీలకి కానీ, బీసీకి ఆదరణ కానీ, ఇలాంటి అనేక పథకాలు. అన్నికంటే గొప్పది ఒక నూతన సిటీ సైబరాబాద్ నిర్మించి హైటెక్ సిటీ నిర్మాణం కానీ, ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు విద్యార్థులకి ఇవాళ అవకాశం రావటం కానీ, అన్నిటికీ కారణం నారా చంద్రబాబు నాయుడు గారి మేధస్సు, ఆయన మనసులో పుట్టినటువంటి గొప్ప పథకాలు. అందుకే ఈ రోజు చంద్రబాబు లాంటి ఒక మేధావి, ఒక ముందు చూపున్న నాయకుడు, సంపద సృష్టించే నాయకుడు, అలాంటి నాయకుడు నాయకత్వం వహించే ఈ పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మంత్రికి ఒక అదృష్టంగా దీన్ని భావించి మరి భవిష్యత్తులో మేము అందరూ ఒకటే కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరింత కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలా, పరిపాలన చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ భారతదేశంలో నంబర్ 1 స్థాయికి రాష్ట్రం వెళ్ళాలంటే చంద్రబాబు గారి వల్లే సాధ్యమని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారని తెలియజేసుకుంటూ, మరి ఆయన ప్రవేశపెట్టే ఇప్పుడు ప్రస్తుత పథకాలు సూపర్ 6, సూపర్ హిట్. ఈ ప్రతి సమయంలో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు గొప్పగా పథకాలు తీసుకొచ్చి చెరగని ముద్ర వేస్తూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో, భారతదేశ రాజకీయాల్లో, అంతర్జాతీయ స్థాయిలో చెరగని ముద్ర వేసిన గొప్ప నాయకుడు మా చంద్రబాబు తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.